మ్యాగజైన్స్ కవర్ పేజ్పై ఆయన ఫోటో ప్రచురింపబడిందంటే ఆయన ఎంత పెద్ద మోడల్గా ఎదిగారో అర్థం చేసుకోవచ్చు. ఆయన నటించిన తొలి హిందీ సినిమా చిట్టాగాంగ్. ఆ సినిమా 2012లో రిలీజ్ అయింది. ఆ తరువాత కొన్ని సినిమాల్లో విలన్ పాత్రలో నటించే అవకాశం వచ్చింది. అయితే ఆయన కెరీర్ని మలుపు తిప్పిన సినిమా అంటే 2016లో అమితాబ్ బచ్చన్, తాప్సీ గారు మెయిన్ పాత్రలో నటించిన పింక్ సినిమా అనే చెప్పాలి. ఆ సినిమాలో భయంకరమైన విలన్గా నటించారు విజయ్. అయితే ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు ఎక్కడ ఆయన కొడతారో అని భయపడేవారట. ఎందుకంటే ఆ సినిమా చూసిన ప్రేక్షకులకి ఆ క్యారెక్టర్ అంతలా గుర్తుండిపోతుంది. ఆ సినిమా థియేటర్లో చూసిన దర్శకుడు వేణుశ్రీరామ్ గారు ఆ సినిమా చూస్తున్నప్పుడే తన అసిస్టెంట్తో అదిగో తనే మన విలన్ అన్నారట. వెంటనే విజయవర్మ గారిని అప్రోచ్ అయ్యి ఆ స్టోరీ చెప్పారు. ఆ స్క్రిప్ట్ విజయ్ గారికి బాగా నచ్చింది. అలా నానిగారి మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాలో విలన్గా నటించే అవకాశం వచ్చింది. ఎంసీఏ సినిమా 2017లో రిలీజ్ అయింది. ఆ